తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసు షాకింగ్ గా ముగిసింది. దాదాపు వారం రోజుల పాటు 70 సీసీ కెమెరాలు, 80 మంది అనుమానితులు విచారించిన తర్వాత ఓ చిన్న వాయిస్ క్లిప్ ఈ కేసును మలుపు తిప్పింది. ఆమె విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులే ఆమెను దారుణంగా చంపారంటూ తెలియడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. జల్సాలకు అలవాటు పడ్డ విద్యార్థులు ఈజీ మనీ కోసం ప్రిన్సిపల్ను దారుణంగా చంపడం కలవరపెడుతోంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం కొండమల్లెపల్లి జేబీ కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి తన నివాసంలో దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేసరికి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఇంట్లో నగదు, ఐఫోన్ కనిపించలేదు. ఇది కేవలం చోరీ కోసం చేసిన హత్యగా ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఈ కేసు పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఏ ఆధారం దొరకకుండా నిందితులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 70 సీసీ కెమెరాల ఫుటేజ్, కాల్ డేటా, టవర్ లొకేషన్లు, ఇలా ఆధునిక టెక్నాలజీని వాడుతూ పోలీసులు వందల మందిని విచారించారు. ఇక ఈ కేసులో మృతురాలి భర్తను, కుటుంబ సభ్యులను సైతం పోలీసులు విచారించారు. వ్యక్తిగత కక్షలు, ఆర్థిక లావాదేవీలు, ఇలా ప్రతి కోణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎక్కడా పెద్దగా ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులకు సవాల్గా మారింది. 80 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. ఫోన్ కాల్ డేటా, టవర్ లొకేషన్లు, ఇలా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించారు. అయితే ఈ కేసులో పోలీసులకు చివరకు వారికి దొరికిన కీలక ఆధారమే రూపారెడ్డి గొంతు. చనిపోవడానికి కొద్దిసేపటి ముందు తన చిన్నమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఇంట్లోకి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి ఆమె బాబు అని సంబోధించిన ఆడియో క్లిప్ పోలీసులు చెవిన పడింది. అప్పుడు కేసులో ట్విస్ట్ మొదలైంది. రూపారెడ్డి తన స్కూల్ విద్యార్థులను ఎప్పుడు బాబు అని పిలుస్తుండేవారు. ఆమె చివరగా తన చిన్నమ్మతో మాట్లాడుతున్నప్పుడు కూడా బాబు అంటూ ఒక వాయిస్ వినిపించింది. ఇది ఎవరో స్కూల్ విద్యార్థులే అని పోలీసులు గ్రహించారు. ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టగా నాగార్జున గ్రామర్ స్కూల్లో చదువుతున్న 2 10వ తరగతి విద్యార్థులపై అనుమానం బలపడింది. ఇక జల్సాలకు అలవాటు పడ్డ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలై ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు. మొబైల్లో ఈజీ మనీ కోసం వీడియోలు వెతకడం, చోరీ చేయడం, ఎదురు తిరిగితే ఎలా చంపాలి వంటి విషయాలను యూట్యూబ్లో సెర్చ్ చేశారు. అంతకు ముందే డబ్బులతో దొరికినప్పుడు రూపారెడ్డి వీరి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ కక్షతోనే ఆమె దగ్గర డబ్బులు ఉంటాయని ప్లాన్ వేశారు. హత్య ఎలా చేయాలో, గ్లౌజులు, కత్తి, మాస్కులు ఎలా వాడాలో అంతా యూట్యూబ్ చూసే నేర్చుకున్నారు. ఆగస్టు 11 సాయంత్రం 5 గంటలకు ప్లాన్ ప్రకారం ఒక విద్యార్థి గోడ దూకి కిచెన్ ద్వారా లోపలికి వెళ్ళగా మరొకడు బయట వాచ్మెన్లా కాపలా కాశాడు. రూపారెడ్డి ప్రతిఘటించడంతో 27 కత్తిపోట్లు పొడిచి 2.5 లక్షల నగదు, ఐఫోన్తో పరారయ్యాడు. హత్య తర్వాత ఆధారాలు లేకుండా గ్లౌజులు, కత్తిని చెర్ల పొదల్లో పడేశారు. కానీ పెండ్లిపాకల నుంచి వస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర దొరికిన నోట్లకు రక్తపు మరకలు ఉండడంతో అసలు విషయం బయటపడింది. ఇక ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుల నుంచి 1.56 లక్షల నగదు, ఐఫోన్, హత్యకు వాడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులను రిమాండ్కు తరలించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలై ఇంతటి ఘాతుకానికి పాల్పడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను, వారి మొబైల్ వాడకాన్ని ఎలా గమనించాలో ఈ ఘటన ఒక హెచ్చరికగా మారింది. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL 1 హాస్టల్, అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్, ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ, ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని 5 రోజుల ముందు నుంచి, అంటే 11th రోజు అయితే 6th 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అయితే దీనికి ముఖ్య